రవిని ఉపయోగించుకోవాలనే అంటే అతనుకున్న తెలివితేటల్ని పోలీస్ శాఖ వాడుకోవాలి అనేది, అంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి. అంటే ఇప్పుడు దాన్ని ఎవరు సపోర్ట్ చేస్తుంది అని బయట ప్రజానీకం కోరిక. అది ఎవరు ప్రజానీకం? రాజుగారు కోరుకుంటున్నారా? మీరు కోరుకుంటున్నారా? అంటే ఒక విధంగా అతని యొక్క తెలివితేటలని సద్వినియోగం చేసుకుంటే లాభం వస్తుంది అనేది ఒక ఓకే. అంటే నాకు దాంట్లో ఎవరు కోరుకుంటున్నారు అనేది నాకైతే స్పష్టంగా కనపడలేదు. బట్ చాలామంది ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారు, ఐబొమ్మ రవి లాయర్కి పాలాభిషేకం చేస్తున్నారు. ఇట్లాంటి పాలాభిషేకం జరిగిందా? జరిగిందండి. సలీం జరిగిందా? ఏదైతే కోడికత్తి సీను సంబంధించి వాదించాడు కానీ సలీం గారు, లాయర్ సలీం, ఆయన వాదిస్తానంటున్నారు ఇప్పుడు. ఓకే, ఆయన వాదించాడు. ఆయన పాలాభిషేకం చేశారా? అంటే బ్యానర్స్ నాకు తెలియదు. ఐబొమ్మ రవి తెలివి కల్ల వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఐబొమ్మ రవి క్రైమ్ చేశాడు. క్రైమ్ సినిమాలతో చేసిన క్రైమ్ ఒకటైతే, అతను బెట్టింగ్ యాప్స్ని ఆ సినిమాలలో ప్రమోట్ చేయటం ద్వారా 20 కోట్ల రూపాయలు గడించాడు. ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతోమంది వాటికి బానిసలుగా మారి ఆ బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుని చనిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఆ బెట్టింగుల ద్వారా డబ్బులు కట్టి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది అప్పులు చేసి అప్పులు కట్టలేక ఆ ఫైనాన్షియల్స్ బాధ భరించలేక నాశనం అయిపోయినటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. మరి ఆ పోయిన ప్రాణాలను తీసుకురాలేం కదా. సినిమాని ఊరక ఇవ్వటం, ఏది థియేటర్లో ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి నేను ఊరకిస్తున్నాను అని చెప్పి దానికి ఒక సూక్తి, దానికి ఒక వే చూసుకొని ఆ రకంగా చేయటం, అది ఒక రకమైనటువంటి క్రైమ్ అయితే, దానిలో ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఆ బెట్టింగ్ యాప్స్కి లింక్ చేస్తూ దాన్ని ద్వారా డబ్బులు గడించి దాన్ని ప్రమోట్ చేయటం ద్వారా చాలామంది జీవితాలు నాశనం అవటం తప్పు అవునా కాదా? వంశీ గారు మీరు చెప్పింది పాయింటే. మరి దీనికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, చాలా మంది యాంకర్స్ ఉన్నారు. వాళ్ళని విచారించి పంపించేస్తున్నారు. మరి వాళ్ళు ఇతను అరెస్ట్ చేసినట్టు కాదు, వాళ్ళని ఎందుకని వెంటనే యాక్షన్ తీసుకోవట్లేదు అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు అతను అరెస్ట్ చేసింది మూవీస్ని దొంగతనం చేసి, లేక 50 లక్షల మంది యొక్క డేటాని దొంగతనం చేసి అది తన దగ్గర పెట్టుకుని ఆ డేటాని అమ్మటం ద్వారా డబ్బులు సంపాదించాడనే కేసులో అరెస్ట్ చేశారు. ఇంకా దాంట్లో ఇంకా ఇది రాలా, ఇది బెట్టింగ్ యాప్స్ లింక్స్ రాలా. ఈ బెట్టింగ్ యాప్స్ దీంట్లో ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అని అంటే, మనీ లాండరింగ్ జరిగిందా? ఇప్పుడు మీరు నిన్న మంచు లక్ష్మిని అది పిలిచారు, లేదా ఇంకొకరు ఎవరైనా పిలిచారు. వాళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు ఇచ్చారు. వాళ్ళు ఆ హీరోయిన్లు వాళ్ళ అకౌంట్ డబ్బులను వాడుకున్నారు. దానికి వాళ్ళు క్లారిటీ ఇస్తారు, దానికి వాళ్ళు ట్యాక్స్ కడతారు కదా. ఇది డైరెక్ట్గా కళ్ళ ముందు కనిపించినటువంటిది. కానీ అసలు భయంకరమైనటువంటి బెట్టింగ్ యాప్స్ ఎవరి దగ్గర? ఐబొమ్మ రవి దగ్గర. అతనికి డబ్బులు ఎవడిచ్చాడో ట్రేస్ కాదు, ఆ డబ్బులు ఎటుపోయినాయో ట్రేస్ కాదు, ఆ డబ్బులు ట్యాక్స్ కట్టారంటే ఉండదు. మరి ఇది ఎంత క్రైము? ఇప్పుడు వీళ్ళనే వదలలేదు కదా, వీళ్ళని పిలిచారు, విచారించి పంపించారు. వీళ్ళని పిలిచారు, అడిగారు, మాది పొరపాటు అయింది, మేము ఇది అనుకోలేదు, మేము దీని వరకే లిమిట్ అయ్యామని చెప్పారు. దీంట్లో వచ్చినటువంటి యాడ్కి దాంట్లో ఉన్నటువంటి యాడ్కి చాలా వ్యత్యాసం ఉండిద్ది. దాంట్లో నెంబర్ ఇచ్చి మీరు కమాన్ అంటుండిద్ది అంట. దాంట్లో బెట్టింగ్ యాప్స్ మీరు పెట్టండి, మీకు 100కి 1000 అంటారంట. వీళ్ళు అనలేదే 100కి 1000 అని. అంటే రకరకాలు. ఇక్కడ ఐబొమ్మ రవిని సపోర్ట్ చేయటమా సపోర్ట్ చేయకపోవటమా అని అంటే, ఎప్పుడూ కూడా అందరూ ఒకవైపు చూడరు, రెండో వైపు అందరూ ఒకవైపు ఉంటే మనం ఇటువైపు ఎందుకు ఉండాలి, సపోర్ట్ చేయొచ్చు. ఐబొమ్మ రవి తెలివి కల్లవాడే, కానీ అంతకంటే తెలివి కల్లవాళ్ళు చాలామంది ఉండుంటారు ఆ టెక్నాలజీలో. అంతకంటే క్రైమ్ చేయాలనుకుంటే అంతకంటే క్రైమ్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు.
కానీ అది తప్పు అనే భావనతో అటువైపు వెళ్ళరు. ఇప్పుడు సినిమాని 100 కోట్లు పెట్టి ఎవరు తీయమన్నారు, 1000 కోట్లు పెట్టి ఎవరు తీయమన్నారు, ఆ 1000 కోట్లు పెట్టి సినిమా తీసి మీరు ఇది చేయాలని ఎందుకు అన్నారు, ఎందుకు మీరు వెళుతున్నారు, ఎందుకు మీరు డబ్బులు అంత ఎక్కువ వసూలు చేస్తున్నారు, ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సరే తీస్తున్నారు అని అంటే ఇప్పుడు బాహుబలి తీయాలి, దానికి ఖర్చు అయ్యిద్ది, దాని క్యారెక్టర్స్, దానికి ఆర్టిస్టులు, దానికి సంబంధించినటువంటి అన్ని కాస్ట్లీతో కూడుకున్నటువంటి అవుతాయి. సరే ఇప్పుడు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఐబొమ్మ రవి వలన సరే పెద్ద సినిమాలు పక్కన పెడతాం, చిన్న సినిమాలు ఎందుకు కాపీ చేశాడు, చిన్న సినిమాల వాళ్ళు ఎందుకు దాన్ని పెట్టడం ద్వారా ఆ సినిమాలు అక్కడ దాంట్లో చూసి థియేటర్లో చూడకపోవడం ద్వారా సినిమాలు ఎంతమంది నష్టపోయి ఉంటారు, చిన్న సినిమాల ప్రొడ్యూసర్లు ఎంతమంది నాశనం అయిపోయారు, చిన్న సినిమా ఆర్టిస్టులు ఎంతమంది నాశనం అయిపోయారు. మరి ఒకవైపే చూస్తే అలా రెండో వైపు కూడా కాణానికి ఇంకొక అంశం ఉంటుంది కదా. అది వంశీ గారు, మీరు మాట్లాడేది ఒకవే, మీరు అన్నట్టు కాయిన్కి వన్ సైడే, మరో సైడ్ అసలు వీళ్ళు ఇప్పుడు పైరసీ, ఐబొమ్మ రవి పైరసీ చేయడానికి కారకులు ఎవరండి? నిర్మాతలేగా. ఇంతంత కాస్ట్లీ సినిమాలు తీసి ఇంతంత హై రేట్స్ పెంచి బెనిఫిట్ షోలు వేసి ప్రేక్షకుడికి సినిమాను దూరం చేశారు కదా. సినిమాల్లో 20,000 సినిమాల్లో అన్ని పెద్ద సినిమాలు ఏమన్నాయా? అందులో కొన్ని చిన్న సినిమాలు కూడా ఉండొచ్చు. 75% చిన్న సినిమాలే. మనం అదే చెప్తున్నాం కదా, డెప్త్కి వెళ్ళి స్టడీ చేయకపోతే మీరు అంటున్నారు ఇంత పెద్ద సినిమాలు ఎవరు తీయమన్నాడు అని, ఎవరు తీయమన్నారు అంటున్నారు. సరే ఎవరు తీయమన్నారు అని అంటే బెనిఫిట్ షోలకి ఇవ్వటం అనేది తప్పు అయి ఉండొచ్చు. సరే దాని ద్వారా ఎక్కువ వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్తున్నారా లేకపోతే వాళ్ళు తప్పకెళ్తున్నారా అనే దాంట్లో పక్కన పెడదాం, అది ఇంకో సబ్జెక్ట్, అది తప్పు, దానికి సంబంధించి వేరే డిబేట్. కానీ 75% చిన్న సినిమాలు కదా, మరి చిన్న సినిమాలు ఎందుకు కాపీ చేసావు? పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలను బతకనివ్వట్లేదు అనేది మొన్న మన డిబేట్ లో ఒక ప్రొడ్యూసర్ ఆయన ఆవేదన. పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలను బతకనివ్వట్ల. మరి ఐబొమ్మ రవి కూడా పెద్ద నిర్మాతలని దెబ్బతీయాలి కానీ చిన్న నిర్మాతలను ఎందుకు దెబ్బతీయాలి? 75% మూవీస్ ఎందుకు చిన్న సినిమాలని దెబ్బతీయాలి? మరి పాపం వాళ్ళు అప్పులు చేసి కట్టిన వాళ్లే కదా. క్రైమ్ని ఒక క్రిమినల్ని సమర్థించకూడదు, ఒక క్రిమినల్ని సినిమాల్లో చంపుతారు. క్రిమినల్ చంపాలా లేదా చట్టానికి అప్పచెప్పాలా? క్లైమాక్స్ లో చంపుతారండి, అదే చట్టానికి అప్పచెప్పాలి. ఈ 100 రకాలుగా ఉంటుంటాయి. బట్ ఏంటంటే ఇందులో చూడాల్సినటువంటిది అతను మేధస్సుని అప్రిషియేట్ చేసే పనిలో అతను చేసినటువంటి క్రిమినల్ చర్యలు కూడా సమర్థిస్తున్నారు. అది సమంజసంగా నాకెవరు పెద్దగా ఎవరు దాన్ని అంత మనమే ఫస్ట్ రోజు అన్నాం, అతను తెలివితేటలు ఉన్నట్టుండి అతను ఏదన్నా ప్యాటర్న్ ఉపయోగపెట్టుకో. కానీ దాంట్లో మనం పరిశీలించినప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం, 75-80% చిన్న సినిమాలు ఇచ్చేయటం, మన డేటాకు సంబంధించిన డేటా మొత్తాన్ని అతను ఇచ్చేయటం, ఎవరైతే దాంట్లోకి వెళ్ళి చూస్తారో వాళ్ళ డేటా మన దగ్గర దాంట్లో ఇదైపోయింది. అతని డేటా అనేది ఇప్పుడు ప్రొడ్యూసర్స్ డేటా అనేది అది అటు మిస్లీడ్ అవుద్ది అని చెప్పి వీళ్ళందరూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారండి. మన డేటా జెప్టో వాళ్ళ దగ్గర ఉంటుందండి, స్విగ్గీ వాళ్ళ దగ్గర ఉంటుందండి. మొత్తం మనకి ఏదైతే మనం ఆన్లైన్లో ఏదైతే తెప్పించుకుంటున్నామో అందరి దగ్గర మన డేటా ఆటోమేటిక్గా వెళ్ళిపోయిందండి. అంటే స్విగ్గీ వాళ్ళకి వెళ్ళటం వేరు, జొమాటో కానీ జొమాటోకి వెళ్ళటం వేరు, బుక్ మై షో అందరి దగ్గర ఉంటుందండి మన డేటా. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వేరు, క్రిమినల్ దగ్గరికి వెళ్ళటం వేరు. ఇప్పుడు ఐబొమ్మ రవి దగ్గర డేటా ఉంటే మీ అకౌంట్ నెంబర్ని హ్యాక్ చేసి డబ్బులు తీసుకున్నాడు అనుకోండి, మీరు ఎవరి దగ్గరికి అడుగుతారు? సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాడు దొరకని పోలీసులకి సవాల్ చేస్తున్నాడు కదా. అదే జొమాటో వాడికి మీరు పెట్టారు అనుకోండి, జొమాటో వాడు మీది హ్యాక్ చేశాడు అనుకోండి, జొమాటో వాడు దొరుకుతాడుగా, స్పేస్ ఉందిగా. వాడేమో దొరకడే, వాడు పోలీసులే సవాల్ చేస్తున్నాడు. అందుకని సరే ఇప్పుడు ఒకదానికి చాలా ఉంటాయి. ఈ రోజు విచారణలో దుర్గేష్ గారు అందుబాటులో లేరండి. ఈ రోజు సజ్జనార్ గారే వెళ్ళారండి అతని దగ్గరికి. అతను కొన్నిటికి మాత్రం గుర్తులేదు, తెలియదు అనేది కొత్తగా ఆన్సర్స్ చెప్తున్నాడంటే. మరి అంత సమర్థించాల్సిన వ్యక్తి అడిగితే తెలియదు అని అంటున్నాడు. కాదు అంటే ఇతను కూడా ఒక గేమ్ ఆడుతున్నాడని అనిపిస్తుంది.